అజ్జి, నేను ఎదురు చూసేది, నా కోసం ఎదురు చూసేది ఒక్కటే, అదే డెత్. ఇప్పుడు నువ్వు నన్ను దత్తకు తీసుకోవడం అంటే నా డెత్ ని దత్తకు తీసుకోవడమే. రేపో మాపో పోయేదాన్ని దత్తత తీసుకోవడం ఏంటి? తను ఇంట్లో ఉండాలని మన మనవరాలు చెప్పింది కాబట్టి నేను సైలెంట్ గా ఉన్నాను. మన మనవరాలు బాధపడకూడదని ఇంత జరుగుతున్నా నేను మౌనంగా ఉండాల్సొచ్చింది. కేవలం మన రోజీ కోసమే ఇలా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోతున్నాను. అనాథ కదా అని ఒక్కరోజు మనవరాలుగా నటించడానికి ఒప్పుకుంటే ఏకంగా మన ఇంట్లో తిష్ట వేయడానికే చూస్తోంది. అందుకే ఆ నందిని మన మనవరాలి స్నేహాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ వారసత్వం పొందాలని చూస్తోంది. ఆ దురుద్దేశంతోనే మన రోజీ మైండ్ని పొల్యూట్ చేసి తనకి అనుకువగా తన వైపుకు తిప్పుకుంది. ఇక లక్ష్మి అయితే పూర్తిగా నందిని మాయలోనే పడిపోయింది. అసలు దత్తత అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ ఆస్తికి రెండో వారసురాలు. ఆస్తి గురించి నేను భయపడ్డం లేదు, కానీ ఈ రోజు సామ్రాజ్యానికి రెండో వారసురాలుగా నందిని ఉంటుంది చూడండి, అది నేను భరించలేను. అయినా మన ఇంట్లో పిల్లలు లేరనుకుంటుందా, లేక పుట్టారనుకుంటుందా? మన వినోదు సందలికి ఇంకా పుడతారు కదా. పైగా మన మనవరాలికి లోకికి పెళ్లి చేస్తాం. ఆ తర్వాత ఇంటి నిండా పిల్లలే కదా. అజ్జి, నేను అర్ధాంతరంగా కన్ను మూయాలని ఆ దేవుడు ఆల్రెడీ కామాలు క్వశ్చన్ మార్కులు తీసేసి ఏకంగా ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అందుకే ఇదంతా అనవసరం అంటున్నాను. ప్లీజ్ అజ్జి, నన్ను దత్తకు తీసుకోవడం మానే, నన్ను అనాథగానే కన్ను మూయని. ఒక అనాథకి కొత్త జీవితాన్ని ఇవ్వడానికి దత్తత తీసుకునే వాళ్ళని చూశాను గాని కొత్త చావని ఇవ్వడానికి దత్తత తీసుకునే వాళ్ళని నేను చరిత్రలో ఎక్కడ చూడలేదు, చదవలేదు. అసలు పెళ్లికైనా విడాకులుంటాయి కానీ దత్తత తీసుకున్నాక విడిపోవడానికి ఏమీ లేదు. పూర్తి స్థాయిగా ఇంటి వారసురాలవుతుంది. ఆ ఊహని నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు మేము కలిసిపోయాక ఈ 15 ఏళ్లలో లక్ష్మి ఏ రోజు నేను చెప్పిన మాట కాదనలేదు, నాకిష్టం లేని పని చేయలేదు. కానీ ఇప్పుడే ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. నేను నిన్ను అర్థం చేసుకున్నాను అజ్జి. ప్రత్యక్షంగా నేను ఈ ఇంట్లో రోజీగా కన్ను మూయలేను కాబట్టి పరోక్షంగానైనా ఈ ఇంట్లో నీ దత్తత మనవరాలిగా పోవాలని మీరు ఇలా చేస్తున్నారు కదా. నాకు ఈ విధంగానైనా మీ అందరితో సంబంధం కలపాలని చూస్తున్నావు కదా. నేను పోయాక నా అంతిమ సంస్కారాలన్నీ ఓ అనాథలా కాకుండా నేను మీ మనవరాలిగా అన్ని కార్యక్రమాలు చేయాలని మీరు అలా చేస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను అజ్జి. అలా అనకమ్మా, నేను తట్టుకోలేకపోతున్నాను. అలా అనకమ్మా. చూడు రోజీ, ఆ నందినేని లక్ష్మి దత్తత తీసుకుందన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. అయినా ఏ విషయంలోనైనా లక్ష్మి ఎంతో ఆలోచించి గాని ఏ నిర్ణయం తీసుకోదు. ఈ విషయంలో కూడా ఏదో రీజన్ ఉండబట్టే ఇలా చేస్తుందని అనిపిస్తుంది. అంటే లక్ష్మి చేస్తే రీజన్ ఉంటుంది, నేను కావాలనే కోపంగా మాట్లాడాననుకుంటున్నారా? ప్రతిసారి నాకు నచ్చ చెప్పే ప్రయత్నమే చేస్తారు కానీ ఏ రోజైనా ఆ లక్ష్మితో మాట్లాడారా? నాకు చెప్పే ఈ మాటలేవో ఆ లక్ష్మితో చెప్పొచ్చు కదా. రోజీ, నువ్వు ప్రతిదానికి ఇలా కోపడకు. అసలు ఎందుకిలా చేస్తుందో లక్ష్మిని నేను తర్వాత అడిగి తెలుసుకుంటాను. నువ్వు రిలాక్స్ గా ఉండు, సరేనా?
నేను మర్చిపోతాను నందిని, మర్చిపోతాను. నీకోసం నేను ఏదైనా చేస్తా, ఏదైనా. శేఖర్ బండాపు, అక్కడెవరో ముందు కొడుతున్నట్టున్నారు. సార్ నేను చూసొస్తాను సార్. సిద్ధునే? సిద్ధు ఏంటి ఇక్కడ? నా గుండె లోపల నువ్వున్నావు, నా గుండె బయట నువ్వున్నావు. నా గుండె చప్పుడిని మన ప్రేమ చప్పుడు డామినేట్ చేస్తుంది. అయినా మర్చిపోతాం. అందుకే ఈ మంత్ అవుతున్నా. పాపం నందిని దూరం అవుతుందన్న బాధలో తన ఫోటో చూస్తూ మందు తాగుతూ బాధపడుతున్నట్టున్నాడు. హే డార్లింగ్, నువ్వు నాకు దూరం అవుతున్నావు డార్లింగ్. నేను మర్చిపోవాలంటే ఇగో ఈ మార్గం తప్ప ఏది కనిపించలే డార్లింగ్. నిజానికి ప్రపంచంలోనే ఏది లేదనుకుంటా డార్లింగ్. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఎవరో శరత్ చంద్ర గారు రాసిన దేవదాస్ నవలలో ఆ దేవదాస్ చేసిన పనే నేను చేస్తున్నాను. కమాన్ హ్యావ్ ఇట్. నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను నందిని. అందుకే నిన్ను మర్చిపోవాలంటే ప్రాణం తోడేస్తున్నాయి నందిని. ఎగిరిపో నందిని, నా నుంచి అలాగే ఎగిరిపో. ఓ ఓ సిద్ధు, సిద్ధు, ఏంటి సిద్ధు ఇదంతా? బ్రదర్, నువ్విక్కడున్నావేంటి? ఇందాక నా లవర్ ఎగిరిపోయింది 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 బ్రదర్. నా లవర్ పోయింది. ముందు ఇంటికి వెళ్దాం పదా. రా సిద్ధు, నువ్వు వెళ్ళు బ్రదర్.
నువ్వు మంచోడు బ్రదర్, నువ్వు వెళ్ళు. మాట్లాడకుండా రా సిద్ధు. వద్దు బ్రదర్. సిద్ధు బ్రదర్ పద వద్దు బ్రదర్, నువ్వు వెళ్ళు బ్రదర్. పద. వద్దు బ్రదర్, ఈ టైంలో ఇంట్లోకి వద్దు బ్రదర్, అక్కడికే తీసుకెళ్ళు. రాత్రంతా తాగుతూ గడిపేస్తాను బ్రదర్. సిద్ధు వద్దు బ్రదర్ ప్లీజ్. చింటి తాగుతూ గడిపేస్తావా? ఇప్పటికే నడవలేని స్థితిలో ఉన్నావు. మాట్లాడకుండా రా సిద్ధు. బ్రదర్ ప్లీజ్ బ్రదర్ ప్లీజ్. జాగ్రత్త. సిద్ధు సిద్ధు ఏమైంది? అందుని పార్క్ లో తాగుతుంటే తీసుకొస్తున్నాను. మందు తాగుతున్నాడా? అసలు సిద్ధుకి అలవాటే లేదే. పాపం నందినిని సిద్ధు బాగా ప్రేమించినట్టున్నాడు. ఇప్పుడు నందిని దూరం అవుతోంది కదా, అందుకే డార్లింగ్ నిన్ను మర్చిపోవడానికి ఈ మందు తాగుతున్నానంటూ అక్కడ తాగుతూ కూర్చున్నాడు. పాపం నాకే జాలేసింది. సరే బాబా, నేను చూసుకుంటానులే. నువ్వు డ్యూటీలో ఉన్నట్టున్నావు, నువ్వు వెళ్ళు. ఓకే రోజీ, జాగ్రత్త. సిద్ధు ఇదిగో నందిని, నిన్ను మర్చిపోతాను, ఖచ్చితంగా నిన్ను మర్చిపోతాను. నీకు లోకికి పెళ్లి చేస్తానని రోజు గారికి మాట ఇచ్చాను కదా, అందుకే ఖచ్చితంగా మర్చిపోతాను. నందిని, అంతా వేయడం కొత్తగా ఉంది, కష్టంగానూ ఉంది. అయినా నిన్ను మర్చిపోవాలని నిర్ణయించుకున్న కష్టం ముందు ఇదేం పెద్ద కష్టం కాదు నందిని. నందిని, నిన్ను నీ ప్రేమను మర్చిపోవడం చాలా కష్టమని నాకు తెలుసు. అయినా నేను నిన్ను మర్చిపోవాలి. నువ్వు లోకినే పెళ్లి చేసుకోవాలి, నేను ఒంటరిగా మిగిలిపోవాలి. లోకి చాలా మంచోడు, తనను పెళ్లి చేసుకోవాలి. నిజానికి నీ చెంటే చాలా బాగుంటది. మేట్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. మేట్ ఫర్ ఈచ్ అదరా? నిన్ను అయ్యో సిద్ధు, సారీ సిద్ధు. ముందు నువ్వు లే లే లే. సిద్ధు నా మీద ప్రేమను మర్చిపోవడానికి మందు తాగినా నీ తొక్కలో త్యాగాన్ని మర్చిపోలేదుగా. అందుని చేతి నా నుంచి మొత్తం దూరం చేసావు గాని నా నిర్ణయాన్ని మాత్రం దూరం చేయలేవు నందిని. చేస్తాను. నీ నిర్ణయం తప్పని నువ్వే ఒప్పుకునేలా చేస్తాను.
నాకిప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. నన్ను మర్చిపోలేక మందు కొట్టావంటే నా మీద నీకెంత ప్రేముందో నేను చెప్పక్కర్లేదు. ఈ విషయం నీ నోటి ద్వారా అందరికీ తెలిసేలా చేస్తాను. సరే, డ్రెస్ చేంజ్ చేసుకుందు గాని పద, లే. నన్ను మర్చిపోలేక మందు కొట్టావంటే నా మీద నీకెంత ప్రేముందో నేను చెప్పక్కర్లేదు. ఈ విషయం నీ నోటి ద్వారా అందరికీ తెలిసేలా చేస్తాను. నేనేంటి మంతా ఎలా ప్రవర్తించాను? నేనింకా ఇక్కడే ఎందుకున్నాను? నేను ఇక్కడే ఉంటే నందిని చెప్పినట్టు నా నోటి వెంట నందిని ప్రేమిస్తున్నాననే విషయం అందరికీ చెప్పే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఈ ఇంట్లో లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. రోజీ గారికి ఇచ్చిన మాట తప్పినవన్నీ అవుతాను. నో, నేను ఇక్కడ ప్రాబ్లమ్స్ తీర్చాలి కానీ ఇంకా ఎక్కువ చేయకూడదు. అసలు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతేనే ఏ ప్రాబ్లం రాదు. ఎస్, నేను వెళ్ళిపోవాలి అంతే. ఏంటి డాక్టర్ సిద్ధు గారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అయినట్టున్నారు? చెప్పకుండా వచ్చాను కదా అని చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఈ ప్రపంచంలో ఎవరైనా రెండు కళ్ళల్లో ఒక కన్నునిస్తే దానం అంటారు, అదే రెండు కళ్ళని ఇస్తే త్యాగం అంటారు. కాని అంతకు మించి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వేరే వాళ్ళకివ్వడానికి తమరు సిద్ధపడ్డారు. నిజం చెప్పాలంటే మీలాంటి త్యాగమూర్తులు ఎక్కడా ఉండరు సిద్ధుగారు. నాకు లోకికి పెళ్లి జరగాలని ఈ త్యాగానికి సిద్ధపడ్డారు కదా, మరి మీరు మధ్యలోనే వెళ్ళిపోతే ఆ త్యాగానికి విలువ ఏముంటుంది? అందుకే మా ఇద్దరి పెళ్లి జరిగేదాకా ఇక్కడే ఉండాలి. అప్పుడే అది పరిపూర్ణమైన త్యాగం అవుతుంది. నువ్వు పరిపూర్ణమైన త్యాగమూర్తివి అవుతావు. నీ ప్రేమను చంపుకొని నాకు పెళ్లి చేస్తావో, నీ ప్రేమను గెలిపించుకొని నన్ను పెళ్లి చేసుకుంటావో చూద్దాం. ఏది జరిగినా నువ్విక్కడే ఉండాలి. సిద్ధు, ముఖ్యంగా ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుందనుకుంటున్నావా? ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోతే అందరికీ లేనిపోని డౌట్లు వస్తాయి. ఆ మాటకొస్తే మన సీక్రెట్స్ అన్నీ నేనే వాళ్ళకి చెప్పేస్తాను. మన ముగ్గురు విషయం వాళ్ళకి తెలిసేలా చేస్తాను. అలా జరగకూడదంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఇది ఫైనల్.